ఏపీఎస్ఆర్టీసీ విభజనపై ఢిల్లీలోని రవాణా భవన్లో కేంద్ర రవాణా కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ సీఎస్లు ఈ సమావేశానికి హాజరై తమ వాదనలు వినిపించారు. ఆర్టీసీని వెంటనే విభజించాలని తెలంగాణ సీఎస్ కోరగా, విభజన కోసం నియమించిన షీలా బీడే కమిటీ నివేదిక వెలువడిన తర్వాతే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ కోరారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ విభజన సమస్య నలుగుతూనే ఉంది. విభజన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. హైదరాబాద్లోని ఉమ్మడి ఆస్తులు, అప్పుల విభజన, ఉద్యోగుల పంపిణీ, బస్సు పర్మిట్లు వంటి విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. దీంతో జోక్యం చేసుకున్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 16న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాశారు. నిజానికి కేంద్ర స్థాయిలో భేటీకి ముందు రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ అలాంటి కసరత్తేమీ లేకుండానే ఇద్దరు సీఎస్లు ఢిల్లీకి వెళ్లారు. రెండు రాష్ట్రాల మంత్రులు, సీఎస్లు కాదు కదా, కనీసం యూనియన్ నేతల మధ్య కూడా ఇప్పటివరకు ఒక్కసారైనా చర్చలు జరగలేదు. దీంతో విభజన కోసం కేంద్రం నియమించిన షీలా బీడే కమిటీ నివేదిక కీలకంగా మారింది. మరోవైపు ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆర్టీసీ హై లెవెల్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై సైతం ఇరు రాష్ట్రాలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద షీలా బీడే కమిటీ నివేదిక వివరాలు వెల్లడయ్యే వరకు సమస్య పరిష్కారమయ్యేలా లేదు.